ఈరోజు సండే. మా కాలనీలో వెజిటబుల్ మార్కెట్ పెడతారు. అయితే ఎవ్రీ వీక్ వచ్చేసి నా వైఫ్ కూరగాయలు తేటానికి వెళ్తుంది. ఎప్పుడన్నా మా పాప కూడా కూరగాయలు తేటానికి వెళ్తుంది. ఈరోజు సరదాగా ఒక్కటే వెళ్ళి కూరగాయలు తీసుకొస్తుందా తీసుకురాదా చెక్ చేద్దాము అని చెప్పేసి ఏం కూరగాయలు కావాలో చెప్తున్నాము. అది నోట్ చేసుకుంటూ ఉందన్నమాట. ఎక్కువ ఐటమ్స్ వద్దులే అని అనుకొని తక్కువ ఐటమ్సే తెప్పిద్దాము. ఫస్ట్ టైం ఒక్కటే వెళ్తుంది కదా కూరగాయలు తేటానికి, చూద్దాము ఎలా తీసుకొస్తుంది ఏంటి అనేది అని తక్కువ లిస్ట్ మాత్రమే చెప్తున్నాం తనకి. క్యారెట్ హాఫ్ కేజీ, పొటాటో హాఫ్ కేజీ, బెండకాయ హాఫ్ కేజీ, వంకాయ హాఫ్ కేజీ, టమాటో 1 కేజీ, గ్రీన్ చిల్లీ బ్లాక్ పావు 1/4 కేజీ, ఆనియన్ ఏమో 50 రూపీస్. ఓకే, తీసుకొని రా చూద్దాం. ఆల్ ది బెస్ట్. వచ్చేసిందండో రెడీ అయ్యి. టట్టటై వెళ్ళి కూరగాయలు తీసుకొని రా. బాయ్. మా డాబా పై నుంచి నేను వీడియో తీస్తున్నాను. కిందకు దిగుతుంది, ఇప్పుడు వస్తుంది. వెళ్ళి ఒక 2 minutes అయింది కదా, అదుగ్గా వచ్చేసింది, వెళ్తుంది. అది ఎందుకు తిరిగి వెళ్తుంది చక్కగా ప్రదీపుల అపార్ట్మెంట్లోంచి వెళ్ళక. వచ్చావా? దా. అమ్మో, కూరగాయలు తెచ్చావు. పోయి అక్కడ అన్నీ చూపిద్దాం. ఎక్కడికన్నా ఎక్కడ ఓపెన్ చేద్దామా, లోపలేనా? ఏంటయ్యి? టమాటో 1 కేజీ, ఆనియన్ 50 రూపీస్, పొటాటో హాఫ్ కేజీ, వంకాయ హాఫ్ కేజీ, క్యారెట్ హాఫ్ కేజీ, పచ్చిమిర్చి పావు కేజీ. ఓకే, ఇంకా ఏం చెప్పాను? బెండకాయలు కదా, బెండకాయ హాఫ్ కేజీ. ఇంకా డబ్బులు మిగిలినాయిగా. ఎంతెంత అమౌంట్లు గుర్తున్నాయా? ఏవెంతో గుర్తుపెట్టుకోలేదా? బేరం ఆడావా ఏమన్నా? ఎందుకు? వాలీడ్ అనిపించిందా? 120 అయింది, 120 170 అయింది టోటల్. ఆనియన్స్ 50 రూపీస్ అలా. బేరం ఆడలేదు అయితే. ఓకే, అయితే గుడ్. ఫస్ట్ టైం కూరగాయలు తెచ్చావు. ఎలా ఉంది నీకు ఎక్స్పీరియన్స్? ఎప్పుడు అమ్మతో పాటు వెళ్ళి తీసుకొస్తా ఉంటుంటావు కదా ఎప్పుడన్నా? ఒకసారి వెళ్తే కన్నా టైం సేవ్ అంట. ఎందుకు? అమ్మకి చాలా మంది కలుస్తారు, మాట్లాడుతూ ఉంటుంది, నేను అది మోస్తూ ఉంటా, మళ్ళీ నేను నడుస్తూ ఉంటా, ముందు వెనక్కి తిరిగేలో అమ్ముంది. ఎందుకంటే అమ్మకి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కాలనీలో అందరూ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మార్కెట్లో కలుస్తుంటారు కాబట్టి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ.